హాయ్ అండి అందరికీ. నేను మీ విజయ చౌదరిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నా ఓన్ వాయిస్తో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మొన్న మేము మంగళగిరిలో ఆడిషన్స్ పెట్టామన్నమాట. అక్కడికి వెంకయ్య అనే సార్ వచ్చాడు. ఊరి పేరు కూడా నాకు చిట్టాడు దగ్గర అని చెప్పాడు. ఆ సారు వచ్చిన తర్వాత కొద్దిసేపే ఆడిషన్స్ అయిపోయి తర్వాత తిరిగి వచ్చేటప్పుడు సార్ పరిచయం అయ్యాడు అనమాట. అంటే నేను నెల్లూరు వస్తున్నాను, సార్ కూడా నెల్లూరు వస్తున్నాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నాము, అంతే ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత ఏమో ఊరికి వెళ్ళిపోయిన తర్వాత, మేడం మా చెట్లో మామిడికాయలు ఉన్నాయి, వాళ్ళ మామిడి తోటలు ఉన్నాయంట వాళ్ళ ఊరి దగ్గర 40 ఎకరాలు. మేడం మా ఊరిలో మామిడి తోటలు ఉన్నాయి, మా చెట్లో కాయలు ఉన్నాయి, పంపిస్తారు మేడం అని చెప్పాడు. అందరు చెప్పినట్టే పంపిస్తారులే, మామూలుగా కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం అవి పంపిస్తాము, శారీ పంపిస్తాం మేడం, అవి పంపిస్తాం ఇవి పంపిస్తామని. సరేలే సార్ కూడా అట్టే చెప్పుకుంటాలే. ఫోన్ చేసి ఒకరోజు ఫోన్ చేశారనమాట. ఆ రోజు నేను తిరుమలలో ఉన్నాను, ఫోన్ తీలా. తర్వాత రోజు పాపం ఎందుకో ఫోన్ చేశాడులే అని ఫోన్ చేశాను. మేడం నిన్న మా చెట్లో మామిడికాయలు కోసాము, మా తోటలో మామిడికాయలు కోసాము, పంపిద్దామని చెప్పేసి మీకు కాల్ చేశాను మేడం అన్నాడు. అవునా, నిన్న నేను కొంచెం బిజీగా ఉండి ఫోన్ లేపలేదు అన్న. సరే మేడం రేపు బస్సులో పెడతాను, తీసుకోండి మేడం, సార్ ఏమన్నా వస్తారా చెప్పన్నాడు. అప్పుడు కూడా నేను నమ్మలేదనమాట. ఓహో అట్టే మాట్లాడుతుంటారు, లేదు మాట్లాడదాని కోసం అని చెప్పేసి ఓకేలే అని చెప్పి, సరేను వస్తారులే, సార్ అయితే వస్తారు, మీరు పెట్టే పని పెట్టండి అన్న. తర్వాత చెప్పిన తర్వాత రోజు కరెక్ట్గా మళ్ళీ ఫోన్ చేశాడు. చేసి మేడం మామిడికాయలని కొయిపించి ప్యాక్ చేశాను మేడం, బస్సులో పెట్టేశాను, సార్ నెంబర్ చెప్పండి, బస్ కాడికి వెళ్ళి సార్ని తీసుకోమని అని చెప్పండి అన్నాడు. నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే కొంచెం అయింది, ఒక 5-10 నిమిషాలు మాట్లాడాను. తర్వాత అంత అభిమానంతో అంత ప్రేమతో మామిడికాయలు పంపించడం, అందరూ కష్టపడి తోటలో కోసి పంపిస్తే నేను అనుకున్నాను ఏదో 10 కాయలు 20 కాయలు పంపించుంటాడులే అనుకున్నాను. ఒక బాక్స్ అనమాట. ఈ బాక్స్లో పెట్టి మొత్తం మామిడికాయలు, దాని పార్సల్ కూడా చాలా బాగా చేశాడు. పార్సల్ అయితే చూపిస్తాకండి, చూడండి పార్సల్ బాక్స్లో పెట్టి, ఆ బాక్స్లో మళ్ళా పార్సల్ చేసి ఇట్లా పార్సల్ చేశాడు అన్నమాట. మొత్తం పార్సల్ చేసి పైన అట్టేసి మళ్ళీ అట్టకి మళ్ళీ ఇది చుట్టి ఇట్లా బస్సులో పెట్టాడు. ఇట్లా బస్సులో చుట్టాడు అనమాట. చుట్టాడు. ఈ పంపించి 2 రోజులు అయింది. తర్వాత చెప్పాడు, మేడం రాగానే అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఓపెన్ చేయకండి, అవి అట్లాగే ప్యాకెట్ అట్టే పెట్టేసేయండి, పెట్టేసి 2 రోజుల తర్వాత ఓపెన్ చేయండి మేడం, కాయలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, చూడండి ఒకసారి 2 రోజుల తర్వాత చేయండి అన్నాడు. తను చెప్పింది మొన్న సాయంత్రం పంపించాడు. అయితే ఇంకా ఈరోజు సాయంత్రం దాకా కూడా ఉండాలి. దీని చుట్టే తిరుగుతున్నాను అనమాట నేను. అసలు చెట్టోడు పంపించాడు ఆ కాయలు, ఇవి ఎట్టుంటాయి ఏంది అని నేను అసలు ఆగలేకపోతున్నాను అనమాట. మాట వస్తే రావటం ఇట్లా చూసుకోవటం అనమాట. అంటే ఎంత కాయలు ఉన్నాయి ఏంటి, ఎట్లా ఉన్నాయి, ఎట్లా మాగాయా మాగలేదా అని చూసుకోవటం సరిపోయింది అనమాట నా పని. ఇంతకీ లాస్ట్కి మా అమ్మ ఇందాక వచ్చి, మా అసలు వాపం చేద్దామా ఇద్దరం, చూద్దాము అని చెప్పాడింది. సరే అప్పటిదాకా దగ్గరికి మా అమ్మ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పటికి నాకు అనిపించింది అనమాట, ఒక వీడియో చేస్తే బాగుండు, ఎందుకంటే తన గురించి చెప్పాలనిపించింది, అందుకే వీడియో చేస్తే బాగుండని. వెంకయ్య సార్ మీకు నా మీద అభిమానంతో ఈ మామిడికాయలు పంపించిన దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గుర్తుపెట్టుకొని ఏదో ఒక 10 నిమిషాలు పరిచయం అయింది కాకుండా మనకెందుకు ఆడిషన్స్ వెళ్ళిపోయా అనుకోకుండా మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ కాల్ చేసి ఎంత పెద్ద మామిడికాయలు ప్యాక్ చేసి పంపించిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీకోసమైనా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇంత అభిమానం ఉండిన దానివల్ల ఎందుకో నాకు అనిపించింది ఇంత అభిమానం ఉందా అని, అందుకైతే ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి మీకు కూడా మామిడికాయలు ఓపెన్ చేసి చూపిస్తాను. నేనైతే ఇంతవరకు చూడలేదు, 2 రోజులు అయింది ఈ బాక్స్ వచ్చి, 2 రోజులు అయింది ఈ బాక్స్ వచ్చి. ఇప్పుడైతే ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను ఈ మామిడికాయలు ఎలాగుండాయి ఏంటని చూపిస్తాను. ఓపెన్ చేస్తాను. ప్యాకింగ్ కూడా ఎంత గట్టిగా చేశాడు చూడండి, ఎలాస్టిక్ అంత చుట్టూ ప్యాకింగ్ కూడా ఎక్కడ తెచ్చాడు ఏమో కానీ చాలా బాగా చేశాడు ప్యాకింగ్. చాలా
చూడండి మామిడికాయలు చూపిస్తాను అక్కడ మీకు. చూడండి పెద్ద పెద్ద కాయలు. అంత కలర్ వచ్చాయి, కొన్ని అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి. కాయలు చూడండి చాలా పెద్దవి. సార్ వెంకయ్య సార్ థ్యాంక్ యూ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూడండి కాయలు చాలా పెద్దవి సార్. కాయలు చాలా బాగున్నాయి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మీరేమో 2 రోజులు ఉంచమన్నారు, నా వల్ల అయితే కాలేదు, ఓపెన్ చేసేసాను. చూడండి మాగినట్టుంది. తిప్పు. చూడండి చాలా పెద్ద కాయలు చెట్లో నుంచి అట్టే ఫ్రెష్గా కోసి పంపించాడంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకయ్య సార్, థ్యాంక్ యూ. అభిమానంతో నా కోసం పంపించిన దానికి. చాలా పెద్దవి, అసలు 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు ఉంటాయని, కానీ కనీసం ఈ 10 కేజీలు ఉండేటట్టున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బో చాలా పెద్ద కాయలు ఇవి. అసలు బంగినపల్లి కాయలేనా ఏంటి? ఇవేం బంగినపల్లి సార్, ఇవి ఇంత పెద్ద ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఇంత పెద్దగా చూడలేదు. ఇవి ఎప్పటికి మాగుతాయి, చాలా అయితే మాగాయి. మాకైతే ఈరోజు సరిపోతాయి. నేను టెన్షన్ పడి కోసిన దానికి ఇవంతా మాగాయి. టెన్షన్ పడి ఉండలేకపోయాను. ఇవి చూసుకుంటా ఎట్లా ఉన్నాయో ఏందో కాయలని. ఈరోజు అయితే మాకు సరిపోయాయి సార్. 4-5 ఈరోజు పిల్లలు వస్తున్నారు సాయంత్రం. పిల్లలకి మాకు బాక్స్ చూసుకోవటం సరిపోయింది. 2 రోజుల నుంచి బాక్స్ ఎట్లా ఉన్నాయి